వాక్యం ఏం చెప్తున్నది అనేది మనం బాగా గమనించాలా. మనకు మానవులం కాబట్టి బాధలు, ఇరుకులు, సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వృద్ధాపములో వాళ్ళు చిగురిస్తారు అని ఉంది. దేవునికి స్తోత్రం. చిగురిస్తారు అని ఉంది. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటే వాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తానన్నాడు. వాళ్ళని చురుకైన వారిగా చేస్తానన్నాడు. దేవుని యొక్క కృప, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి చాలా కాలంగా మనం చూసినట్టయితే ఈ దినాల్లో చిన్న పెద్ద ఇలాంటి ఏం లేవు. అందరికీ మరణాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయో ఎప్పుడో తెలియదు. అందుకే నీటి బుడగ లాంటిది మానవ జీవితం అంటారు. ఏదేమైనా మనల్ని ఆయన గుప్పిట్లో దాచిపెట్టి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట మనం చదువుకుందామండి. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్టయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. చూడండి, యేసు ప్రభువు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చునబెడతాను అన్నాడు. యేసు ప్రభు జయించాడు, ఆయన తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. మనము జయిస్తే ఆయన యొక్క సింహాసనం మీద, యేసు ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చుని పెడతాడంట. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. జయించే వారిగా ఉండాలి. యేసు ప్రభు దేన్ని జయించాడు? పాపమును జయించాడు, లోకమును జయించాడు, లోకములో ఉన్న అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వీటన్నింటినీ జయించాడు. యేసు ప్రభుకు వచ్చినన్ని శ్రమలు మనకు రాలేదు. యేసు ప్రభుకు చాలా శ్రమలు వచ్చాయి. అన్ని శ్రమలు మనకు రాలేదు. ఆయనను రకరకాలుగా శ్రమ పెట్టారు. అయినప్పటికీ ఆయన ఒక మాట అని చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము మరి మీరు జయిస్తే మీరుగిన నా సింహాసనం మీద కూర్చుంటారు అంటాడు. ఇప్పుడు చూడండి, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్ మనం చూస్తూ ఉన్నాము. చాలా మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ ఎలక్షన్స్ అయినా ఈజీగా గెలవరు. వాళ్ళు ఒక పార్టీ ఇంకొక పార్టీని ఎంతో కష్టపడవలసి వస్తుంది. కష్టపడందే గెలవలేరు. కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు కేవలము ఈ మానవులుగా ఈ సింహాసనం మీద కూర్చోవడానికి. ప్రైమ్ మినిస్టర్ గానో, మినిస్టర్ గానో, లేకుంటే ఎమ్మెల్యే గానో కూర్చోవడానికి వాళ్ళు ఎంతో కష్టపడి వాటిని ఆ సింహాసనాలను ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు ఇస్తానన్న సింహాసనము ఈ లోకానుసారమైన ఇట్లాంటి సింహాసనం కాదు. అది నిజంగా ఎంతో ధన్యత. దేవునికి స్తోత్రం. ఆ సింహాసనం పొందుకున్న వారు ఎంతో ధన్యత. నేను కాముగా ఉంటాను ప్రభువా, నాకు ఆ సింహాసనం ఇవ్వు అంటే దేవుడు ఇస్తాడా? ఈ లోక సింహాసనం కొరకే వాళ్ళు ఎంతో ఫైట్ చేస్తున్నారు. ఒక పార్టీ ఇంకొక పార్టీని దూషిస్తారు. దూషించడమే కాకుండా వాళ్ళు చేసిన గొప్పతనాలు చెప్తారు. మేము ఇది చేసినాము, మాకు ఎలక్షన్లో ఓట్లు వేయండి అని ఏదో చెప్తూ ఉంటారు. కేవలం ఇక్కడున్న ఈ భూమి మీద ఉన్న ఈ సంవత్సరం ఈ యొక్క సింహాసనం కొరకే. కానీ పరలోకమందున్న సింహాసనంను దేవుడు మీకు ఇస్తానంటున్నాడు. నేను కూర్చుండే సింహాసనం మీకు ఇస్తాను అంటున్నాడు. మనం ఎంత కష్టపడాలి? కేవలము ఈ చిన్న వాటికే, ఈ సింహాసనాల కొరకే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో కష్టపడాలి. కష్టపడందే మనం ఏం సాధించలేం. దేవుని సన్నిధిలో కూడా మనం ఆ సింహాసనము, దేవుని యొక్క సింహాసనం, యేసు ప్రభు కూర్చున్న సింహాసనం మీద కూర్చోవాలంటే మనం కష్టపడాలి, బాగా కష్టపడాలి. అయితే దేవుడు అంటున్నాడు, మీకు సాధ్యం కానంత దాన్ని నేను మీకు సాధ్యం కానంత నేను మీకు అట్లాంటి శ్రమ ఇయ్యను. మీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అదే ఇస్తాను. కానీ మీరు కష్టపడే ప్రయత్నంలోనే ఉండాలి అని అంటాడు. దేవుని స్తోత్రం. చూడండి, మరి ఇక్కడ అంటాడు, ఎర్రని అంగి లేకుండా తెల్లని అంగి లేదు. ఆయన మళ్ళీ ధవలవర్ణుడుగా మారిపోయాడు. తెల్లని వస్త్రములు కలిగిన ఆయన
ధవలవర్ణుడిగా మారిపోయాడు. ఆయనను కొరడాలతో కొట్టినప్పుడు ఆయన వస్త్రములన్నీ రక్తవర్ణములుగా మారిపోయాయి. అంత శ్రమలు పడ్డాడు ఆయన. కొరడాలతో కొడతా ఉంటే అన్ని శ్రమలు ఆయన అనుభవించాడు. దేవుని స్తోత్రం. అది అట్లాగే సిలువ లేకుండా సింహాసనం లేదు. ఆయన సిలువ శ్రమలను అనుభవించాడు కాబట్టి సింహాసనమును పొందుకోగలిగాడు. సిలువ అనగా శ్రమలకు సాదృశ్యము. శ్రమలు లేకుండా మనము సింహాసనమును ఎక్కలేము. ఇక్కడ రాజకీయ నాయకులు కూడా అనేక వాళ్ళని చూస్తే, ఎలక్షన్లలో చూస్తే వాళ్ళ ముఖాలు ఇంతింత అయిపోతాయి. వాళ్ళు తిరుగుతారు బాగా. కారణం ఏంటంటే ఈ లోకంలో శ్రమలు అంటే వాళ్ళు వాళ్ళ సీట్ కొరకు ఎన్నో ప్రయాసాలు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. అందుకే సిలువ లేకుండా సింహాసనం లేదు. మనకు కష్టాలు వస్తున్నాయంటే మనకు దేవుడు ఏదో గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని అర్థం. దేవుడు మనను ఆ సింహాసనం మీదకి సిద్ధపరుస్తున్నాడని అర్థం. అయితే దేవుని స్తోత్రములు, శ్రమలు లేకుండా పరలోక రాజ్యం లేదు. నేను ఏమి శ్రమలు పడ ఈ లోకంలో, నన్ను పరలోక రాజ్యము అంతా తింటా హాయిగా ఉంటా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని ఆ యవనస్తుడు అన్న రీతిగా తింటా, నేను ఉంటా, ఈ విధంగా ఉండిపోతా అని అనుకుంటే మరి పరలోక రాజ్యం లేదు. శ్రమలు అనుభవించాలి ఈ లోకంలో. దేని కొరకు అనుభవించాలి? క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలి. అపొస్తలులను చూసినట్టయితే వీళ్ళు లోకములో అనేక శ్రమలు అనుభవించి వారు నిజంగా పరలోక రాజ్యమును ప్రవేశించగలిగారు. దేవుని స్తోత్రం. చూడండి, మరి యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూసినట్టయితే అక్కడ ఏమంటాడంటే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల. ఈ లోకములో క్రైస్తవులు అంటే ద్వేషింపబడేవారిలాగా మరి చిన్న చూపుగా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎంత గొప్పగా చూస్తున్నాడంటే, నా సింహాసనాన్ని పొందుకోబోయే నా బిడ్డలు అని చూస్తున్నాడు ఆయన. ఈ లోకము మరి పాపముతో నిండింది కాబట్టి, పాపపు లోకము కాబట్టి మరి ఈ లోకములో ఉన్న వాళ్ళంతా అంటే దేవుని ఎరగని వారు, దేవుని చిత్తాన్ని చేయని వారు, దేవుని వాక్యం తెలియని వారు మనల్ని ఒక రకంగా చూస్తారు, మనల్ని ఒక వింతగా చూస్తారు. వీళ్ళేంద్ర క్రైస్తవులు అని అన్నట్టుగా ఒక రకంగా చూస్తారు. కానీ దేవుడు మనలను ఒక విలువైన వారిగా మనల్ని చూస్తూ ఉన్నాడు ఈ లోకంలో. దేవుని స్తోత్రం. అందుకే లోకము మిమ్మును ద్వేషించిన ఎడల, మిమ్మల్ని ఒకవేళ లోకములో నిజమైన క్రైస్తవునికి అన్ని శ్రమలే. దేవుని స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగో తీసుకోండి, ఆ విధంగానే దావీదుని తీసుకోండి, దానియేలుని తీసుకోండి, ఆ విధంగానే మనం చూసినట్టయితే మోషేను తీసుకోండి, అబ్రహాంను తీసుకోండి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు పొందారు వాళ్ళు. అపోస్తులను తీసుకోండి, ఎన్నో శ్రమలు పొందారు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యంకి వెళ్ళాలి, ఆ సింహాసనము అధిరోహించాలి అని. స్తోత్రం. అందుకే మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మనకంటే ముందుగానే యేసు ప్రభువును ద్వేషించారు ఈ లోకంలో. యేసు ప్రభువును ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన గడ్డం పెరికారు, ఆయనను చిత్రహింసలు పెట్టారు ఈ లోకంలో. ఆయన బట్టలు పంచుకున్నారు, ఆయనను అనేక రీతిలుగా హింసించారు ఈ లోకంలో. అందుకే ఆయన అంటున్నాడు, మీకంటే ముందుగా నన్ను ద్వేషించారు, నన్ను ద్వేషించిన తర్వాతనే మీరు ద్వేషింపబడుతున్నారు. కాబట్టి దేవుని స్తోత్రములు 19వ వచనం చూసినట్టయితే, మనము లోక సంబంధంగా జీవిస్తే మనల్ని అత్తుకుంటారు, లోకము మనల్ని ప్రేమిస్తారు, మనల్ని గౌరవిస్తారు. మనము లోకానికి అపోజిట్గా మనము లోకస్తులకు అపోజిట్గా జీవిస్తున్నాం. మన ప్రభువు గిన్న లోకస్తులకు అపోజిట్గానే జీవించాడు. అంటే లోకపు యొక్క ఆచారాల ప్రకారంగా మనం ఉండం. లోకము ఏ విధంగా అయితే మరి లోకాన్ని అత్తుకొని ఉంటుందో, లోకములో ఉన్నదంతా ఏంటిదంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. లోకస్తులందరూ వీటిని అత్తుకొని జీవిస్తారు. కానీ మనము దేవుణ్ణి అత్తుకొని జీవించాలి. కాబట్టి దేవునికి స్తోత్రములు. లోకము మనల్ని నమ్మదట, లోకము మనల్ని స్నేహించదంట, మనతో స్నేహం చేయదంట లోకం. అయినంత మాత్రం మనం ఒంటరి వారం కాం. మనకు ఉన్నతమైన దేవుడు మనకు తోడు ఉన్నాడు.
కాబట్టి దేవునికి స్తోత్రములు. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే వారి ముగ్గురిని వేస్తే నలుగురు తిరిగారు, అక్కడ దేవుడు తోడునీడగా ఉన్నాడు. ఆ విధంగానే మనకు తోడునీడగా ఉంటాడు. కాబట్టి మనం బలహీనపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటాడంటే, అయితే మీరు లోక సంబంధులు కారు. లోకానుసారంగా ఎవరైతే నడుచుకోవడం లేదో వాళ్ళు లోక సంబంధులు కారు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్ములను లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అపోస్తులు 12 మందే, వారిని ప్రత్యేకంగా లోకములో నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు. మనలను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ ఆదివారము దేవుని సన్నిధిలో మనం ఈ విధంగా కూర్చుండి ప్రార్థన చేయగలుగుతున్నాం. లోకంలో చాలామంది ఉన్నారు, అందరు రావడం లేదు, అందరూ మరి కూర్చోవడం లేదంటే అర్థం ఏంటంటే వాళ్ళను దేవుడు ఏర్పరచుకోలేడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము అందుకే దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన వారిగా ఉంచాడు. కాబట్టి మనం ఈ సమయంలో దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఇంత ఎండ ఇదంతా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో మనల్ని గడపడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే దేవుని స్తోత్రం ఏమంటాడంటే, ఇంకా అందుకే లోకము మనల్ని ద్వేషిస్తుంది, హింసిస్తుంది, దూషిస్తుంది, మనల్ని రకరకాలైన మాటలు అంటుంది. అయినప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు పొందితే, ఎంతమందితోని శత్రువులతో దేవుని విషయంలో మనం మాటలు పడినా, ఎన్ని మాటలు పడినా, ఎన్ని హింసలు పొందినా, దేవుని సన్నిధిలో అంత గొప్పవారం మనం. ఇక్కడ శ్రమలు పొందితే అక్కడ గొప్పవారం. కాబట్టి మన యొక్క తపన, మన యొక్క దాహము ఎలా ఉండాలంటే దేవుని కొరకే ఉండాలి. దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో, దేవుని మహిమపరచడంలో మనము దినదినము మరి దేవుని సన్నిధిలో ఉండాలి. లోకంలో అందరికీ కలిగినట్టు మనకు శ్రమలు కలుగుతాయి. అయినప్పటికీ దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన మనలను దినదినము నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం మనం చూసినట్టయితే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు యేసుప్రభు అంటున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాము. మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసుప్రభు చెప్తున్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీకు కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అయినను ధైర్యం తెచ్చుకొనుడి. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలంటే, నేను లోకమును జయించి ఉన్నాను, లోకాన్ని నేను జయించి ఉన్నాను. కాబట్టి మీకు కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా ఈ లోకాన్ని జయించేవారిగా మీరు ఉంటారు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి అని ఆయన చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన కంటే ఎక్కువ శ్రమలు మనకు రానియడైనా. ఆయనను ఎట్లా అంటే ఆయన శ్రమలు మనం తట్టుకోలేం. ఆయన చాలా శ్రమలు పడ్డాడు. కానీ మీకు అంత ఎక్కువ శ్రమలు మీకు రానివ్వను. ఎందుకంటే మీరు పొందవలసిన శిక్ష, మీకు రావాల్సిన శిక్ష నేనే అనుభవించాను. మీ పాపములన్నీ నా వీపు మీద వేసుకున్నాను. మీరు పొందవలసిన దెబ్బలు నేను తిన్నాను. నేను మరి మీ కొరకు నేను దరిద్రుడనయ్యాను. సమస్తము మీకు రాకుండా మీకు, అందుకే మనకు అన్ని శ్రమలు లేవు. యేసు ప్రభు పొందకుంటే మనం అనేక శ్రమలు అనుభవించే వాళ్ళమేమో. మనకు రావాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు కాబట్టి మనకు ఫ్రీడమ్ ఉంది. చిన్న శ్రమలు మనకు వస్తున్నాయి. వీటి అందు నమ్మకంగా జీవించినట్టయితే మనము మరి యేసు ప్రభు యొక్క సింహాసనం మీద కూర్చుంటాము. ఆయన అన్నాడు, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్న రీతిగా మీరు నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చున్నబెడతాను అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి శ్రమలకు భయపడొద్దు, కష్టాలకు భయపడి పారిపోవద్దు. మనము శ్రమలను ఎదిరిస్తూ ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని స్తోత్రం. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూసినట్టయితే, క్రీస్తు యేసునందు సద్భక్తితో చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించువారు హింస పొందుతారంట.
సద్భక్తితో, మంచి భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు హింస పొందుతారంట. నిజంగా మరి లోకంలో మరి అన్నిటితో కలిసి మామూలుగా వెళ్ళిపోయే వారికి హింసలు లేవు. కానీ మంచి భక్తితో, సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తే వారు అనేక హింసలు పొందుతారంట. అసలైన క్రైస్తవులు అప్పుడు వాళ్ళు బయలుపరచబడతారు. అసలైన క్రైస్తవత్వం అక్కడ మనకు అర్థమవుతుంది. వారు యేసు కొరకు ఏదైనా, మనం చూస్తాం కదా అపొస్తలులను మనం చూద్దాం. దేవుని స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్టయితే అపొస్తలులు ఏ విధంగా బ్రతికారనేది కొన్ని చూద్దాం. దేవుని స్తోత్రం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అపొస్తలులు చూసినట్టయితే అపొస్తలులే కాకుండా ఇంకా చాలామంది భక్తులు, దేవుని యందు జీవిస్తున్న భక్తులు ఏం చేశారంటే తిరస్కారమును తిన్నారు, కొరడా దెబ్బలు తిన్నారు, మరి బంధకములను, ఖైదీలను అనుభవించినట్లుగా మనం చూస్తాం. ఇంకా 37వ వచనం చూస్తే రాళ్లతో కొట్టబడ్డారు. స్టెఫెన్ ఆ విధంగా వాక్యము బోధిస్తుంటే, సత్యము బోధిస్తుంటే స్టెఫెన్ను రాళ్ళు తీసుకొని కొట్టారు. రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక రాయి మనకు తట్టు తగిలితే ప్రాణం పోయినట్టు అవుతుంది అది ఎంతో. కానీ స్టెఫెన్ను నిలబెట్టి అందరూ రాళ్ళు పట్టుకొని రాళ్లతో కొడుతుంటే స్టెఫెన్కి ఎక్కడక్కడ దెబ్బలు తాకుతూ ఉంటే రాళ్ళు తీసుకొని కొట్టి రాళ్లతో కొట్టి చంపారు. ఆయన ఎంత అనుభవించాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు ప్రభు అని ప్రకటించితే ఆయన రాళ్ళ తీసుకొని కొట్టి చంపారు. చూడండి, దేవుని స్తోత్రములు. కొడుతున్నప్పటికీ ఆయన దెబ్బలు తింటున్నాడు. ఒక్కొక్క రాయి వచ్చి తాకుతూ ఉంది. అందరూ రాళ్ళు చుట్టూ నిలబడి రాళ్లతో కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉంటే అవన్నీ హింసలు పొందుతూ కూడా ప్రభువును చూస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు కూడా స్టెఫెన్ను చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు అక్కడ ఉండి ఆయన నిలబడి చూస్తూ ఉన్నాడంట. స్టెఫెన్ను కొడుతూ ఉంటే ఆయన నిలబడి చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. మనం బాగా గమనించాలి దేవుని స్తోత్రములు. మరి ప్రభునందు ప్రియ సోదరులారా, మరి స్టెఫెను ఆ విధంగానే అనేక మంది మరి కొట్టబడి అపొస్తలులు కూడా చంపబడ్డారు. ఇది దేవుని యొక్క మరి సన్నిధిలో ఆ విధంగా జరిగింది. మనం చూద్దాం దేవుని స్తోత్రం. అందుకే మరి తిరస్కారం నొందిరి, కొరడా దెబ్బలు, మరి బంధకములను, ఖైదీలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడి ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులైరి, శ్రమలను శ్రమపడి హింస పొందారు. ఈ విధంగా చేశారు. మరి వారికి వచ్చిన శ్రమలు మనకు రావా అంటే దేవుడు అన్నీ మంచి చేస్తాడు. కానీ మనము ఇంకా విశ్వాస జీవితంలో బలంగా ఉండాలంటే శ్రమలు కొన్ని వస్తాయి. యోబుకు శ్రమలు వచ్చాయి. యోబు బలంగా ఇంకా దేవుని సన్నిధిలో పరీక్షింపబడ్డాడు. చివరకు వస్తే యోబు నిజంగా రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. అంటే శ్రమలు వచ్చినప్పుడు మనము వెనకంజ వేయకూడదు. మనము దేవుని సన్నిధిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో ఆదివారము దేవుని దినము దేవునికి ఇవ్వాలా. చూడండి దేవుని స్తోత్రం 38న చూద్దాం. అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగముల్లోను తిరుగులాడుచూ సంచరించిరి. అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. దేవుని సన్నిధిలో మరి సద్భక్తితో బతకను ఉద్దేశించే వారికి హింస కలుగుతుంది. మరి అలాంటి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదంట. మన ఈ లోకము యోగ్యమైంది కాదు. అందుకే మనం ఈ లోకములో ఉంటూ పరలోకాన్ని, దేవుని యొక్క సన్నిధిని ఆ లోకం కొరకు కనిపెట్టాలి. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు కనిపెట్టేది ఏమీ లేదు. ఈ లోకము ఒక దినమున ఈ లోకము నాశనం అయిపోతుంది. పంచభూతములు లయమైపోతున్నాయి. ఈ లోకము భయంకరమైన స్థితిలో ఇది మరి అగ్ని చేత కాల్చబడుతుందని దేవుని లేఖనములో ఉంది. నూతన ఆకాశము, నూతన భూమి కొరకు కనిపెట్టాలి. అక్కడ నీతి నివసిస్తుందంట. దేవుని స్తోత్రం. ఆ దేశం కొరకు మనము
మరి నీతి నివసించే ఆ రాజ్యం కొరకు మనం కనిపెడుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాం ఏమదంటే, నీతిగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించినప్పుడు దేవుడు మనలను ఆ యొక్క రాజ్యంలో నీకు మనల్ని చేర్చుతాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. దేవుని స్తోత్రం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. చాలు, దేవుని స్తోత్రం. మీ అందరికీ బాగా తెలుసు నాకంటే. నశించిపోవుచున్న సువర్ణము, బంగారము, దాన్ని ఏం చేస్తే కొలిమిలో వేసి కాల్చితేనే కదా అది శుద్ధి చేయబడుతుందంట, స్వచ్ఛమైన బంగారం వెళ్తుందంట. అలాగే మనం కూడా శోధనలో, బాధల్లో, కొన్ని సమస్యల చేత మనము కాల్చబడాలి. కాల్చబడితే అప్పుడు మన పరీక్ష ఏంటిదో, మన యొక్క విశ్వాసం ఏంటిదో ఇంకా ఇంకా పెంపొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటాడు, నశించిపోవు సువర్ణమునకు అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై మెప్పును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, మరి మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను కలుగుటకు కారణమగును. ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు. ఈ లోకంలో మనము శ్రమలు అనుభవిస్తే, ఇవన్నీ అనుభవిస్తే, మరి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు మనకు మెప్పును, అప్పుడు వస్తుందంట మెప్పు. ఇప్పుడు అంతా మెప్పు రాదు, ఇప్పుడంతా శోధనలు, దూషణ ఇవన్నీ ఉంటాయి. కానీ అప్పటికి మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అప్పుడు మనకు కలుగుతుందంట. కాబట్టి ఇప్పుడు ఎవరో మనలను ఘనపరచాలి, ఎవరో మనలను గౌరవించాలి, ఎవరో మనలను మహిమపరచాలి అని ఇక్కడ మనం చూడకూడదు. కానీ ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది నిరాకరించినా, ఎంతమంది మనలను వేరే విధంగా అపార్థం చేసుకున్నా, శోధించిన, కొరడాలతో మరి కొట్టిన, మరి దేనితో అయినా ఇక్కడ అన్నీ సహించాలి. మనకు దేవుని నుండి మెప్పు, మహిమ, ఘనతకు కారణమవుతుంది. మనం ఆయన నుండి వచ్చే ఘనతను పొందుకోవాలి, దాని కొరకు కనిపెట్టాలి. మనుషుల నుండి వచ్చే ఘనత ఈ లోకం మట్టికే పోతుంది. కానీ దేవుని నుండి వచ్చే ఘనత ఈ లోకంలోను, పరలోకంలోను కూడా మనలను మరి గొప్పవారిగా చేస్తుంది. దేవుని స్తోత్రం. మరి ఆ విధంగా దేవుని స్తోత్రములు. మరి ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం కింద చూసినట్టయితే, మోషే పెద్దవాడైనప్పుడు చూడండి, మోషే కూడా పెద్దవాడైనప్పుడు, మోషే మరి రాజగృహంలో పెరిగాడు, మరి రాజుగా కావాల్సిన వాడు. అయినా కానీ అతడు అన్నాడు, ఈ రాజగృహంలో విశ్వాసమును బట్టి ఐగుప్తు దేశ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చూడండి, మరి అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే, అల్పకాల పాపభోగములు, భూలోకములో జీవించేది అల్పకాలమే, కొద్ది కాలమే. 100 సంవత్సరాలు అనుకోండి, అదిగిన కొద్ది కాలమే. కానీ దేవుని రాజ్యమునకు వెళ్ళామంటే తరతరాలు అక్కడ జీవిస్తాం. తరతరాలు. మరి అక్కడ ఇక అది లేదు. పరలోక రాజ్యంలో ఉన్నామంటే తరతరాలు జీవిస్తాం. అక్కడ తరతరాలు జీవించేదాని కొరకు మనం కనిపెడదామా, ఈ భూలోకంలో కొద్ది కాలం జీవించేదాని కొరకు మనము కనిపెడదామా అనేది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ భూలోకంలో కొద్ది కాలం జీవించేదాని కొరకు మనం భూలోకాన్నే వెతికినట్టయితే తరతరాలు జీవించే ఆ లోకాన్ని విడిచిపెడతాం.
కాబట్టి ఈ లోకంలో సాతాను అధీనంలో ఉంది ఈ లోకం. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, దేవా నేను నీ దేశం కొరకు, అక్కడి కొరకు నేను మరి కనిపెడుతున్నాను, మీ రాజ్యంలో తరతరాలు ఉంటాను, అదే నాకు కావాలని మనం దేవుని సన్నిధిలో అడగాలి. దేవుని స్తోత్రం. మోషే అందుకే మరి అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి 26 చదవండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఫరో కుమార్తె రాజకుమార్తె, ఆ రాజకుమార్తె అని కుమారుడిగా అనిపించుకుంటే అతడే రాజు, కాబోయే రాజు కావచ్చు, రాజగృహంలో ఉండొచ్చు, ఎలాంటి కష్టాలు లేకుండా ఉండొచ్చు, రాజు దగ్గర అన్నీ ఉంటాయి, ఏమి చేయవలసిన పని లేదు. కానీ మోషే రాజు ఫరో కుమార్తెగా అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. నేను నా ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలు, నా ప్రభు కొరకు నేను కష్టాలు అనుభవించుటే మేలు, ప్రభు రాజ్యం కొరకు నేను శ్రమపడుటే మేలు అని అనుకొని ఏం చేశాడంట, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ప్రతిఫలముగా కలగబోవు బహుమానము నందు దృష్టి ఉంచాడంట. దేవుని నుండి వచ్చే బహుమానం నందు దృష్టి ఉంచాడంట. కాబట్టి కష్టాలు, సమస్యలు ఇవన్నీ అందరికీ వస్తుంటాయి. అవి మామూలే. ఈ లోకంలో తినే ఆహారమును బట్టి, వీటిని బట్టి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. మనము దేవుని యందు నమ్మకంగా జీవిస్తే ఆయన మనలను అనుదినము కాపాడుతూ నడిపిస్తూ మనలను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టే పాపమును విడిచిపెట్టి చూడండి ఇక్కడ ఏమంటాడంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తాలంట. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఏ వచ్చినా మనకు ఒక ఓపిక ఉండాలి. ఓపికతో మనము దేవుని సన్నిధిలో పరిగెత్తాలి. మనము ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాం. ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. నీరు లేని పరిస్థితి, తిండి లేని పరిస్థితి, ఇట్లాంటివన్నీ కలిగినప్పుడు వారు దేవుణ్ణి ప్రార్థన చేశారు. దేవుడు వారికి అనుగ్రహిస్తూ మరి నడిపించాడు. అలాగే ఇప్పుడు కూడా మనకు సమస్యలు వస్తాయి. మనం గిన ప్రయాణంలో ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాం? ఐగుప్తు అనబడిన ఈ దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే పరలోక రాజ్యానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణంలో మనకు అనేక కష్టాలు వస్తాయి, అనేక కష్టాలు రావచ్చు, అనేక ఇరుకు ఇబ్బందులు, ఆటంకాలు రావచ్చు. సండే ప్రార్థనకు రాకుండా ఆటంకపరచవచ్చు, వాక్యం చదవకుండా ఆటంకపరచవచ్చు, మరి ప్రార్థన చేయకుండా ఆటంకపరచవచ్చు. సాతానుడు అనేక రకాలుగా ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతానుడు ఏదేదో ముందు పెడతాడు, ఇవన్నీ చేస్తాడు. దేవుని యొక్క మాట వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, సహవాసం లేకుండా వాడు కట్ చేస్తూనే ఉంటాడు. వీడు కట్ చేసినప్పుడు మనకి వెనక నుండి శోధనలు వస్తూనే ఉంటాయి. దేవుని సన్నిధిలో మనము ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో శోధనలు కలుగుతూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి. అవన్నీ ఎందుకు వస్తున్నాయో అనుకుంటాం మనం. కానీ ఇది మరి దేవుడే మన గృహంలో ఉండి దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, దేవుడే మనతో ఉంటే ఆ శోధనలన్నిటినీ రాకుండా ఆపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శోధనలు సహించాలి. లోకానుసారమైన శోధనలు దేవుడు తప్పిస్తాడు. మనము ప్రభు విషయంలో శోధనలు వస్తాయి, వీటిని జయిస్తూ ముందుకు సాగాలి. అంటే దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 7:13 ఏమంటాడంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, వెడల్పుంటదంట నాశనానికి పోయే మార్గం. ఇరుకు ద్వారమున ప్రవేశించాలంట. ఇరుకు ద్వారము ఎలా ఉంటుందంటే కష్టాలతో, సమస్యలతో, అనేక ఇబ్బందులు కలిగి ఉంటుంది ఇరుకు ద్వారం.
ఆ ఇరుకు ద్వారములనే మనము చాలా జాగ్రత్తగా నడవాలా. యేసు మార్గము ఇరుకు మార్గమే, మోక్ష మార్గము ఇరుకు మార్గమే, పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము ఇరుకు మార్గమే. ఈ ఇరుకు మార్గంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. అదే చూసినట్టయితే మరి నాశనమునకు పోవు ద్వారము వెడల్పుగా ఉంటుందంట. నాశనానికి వెళ్ళే మార్గము విశాలంగా ఉంటుందంట, వెడల్పుగా ఉంటుందంట. దాంట్లో ఇష్టానుసారంగా వెళ్ళొచ్చంట. ఇది నాశనమునకు నడిపే మార్గము. ఆ మార్గంలో ఎట్లయినా నడవచ్చు, ఏదైనా చేయొచ్చు ఆ మార్గంలో. కానీ దేవునికి స్తోత్రములు, మరి జీవమునకు వెళ్ళే మార్గము మరి అది ఇరుకుగా ఉంటుంది, ఇరుకు మార్గము. ఆ మార్గంలో మనము సంకుచితమై ఉన్న దేవుని స్తోత్రం. దానిలో ప్రవేశించువారు కొందరు మాత్రమే ప్రవేశిస్తారంట ఇరుకు మార్గంలో. అదే విశాల మార్గంలో చాలామంది ప్రవేశిస్తారు. వాళ్ళకి ఇంకా అడ్డు ఆటంకాలు ఏమి ఉండవు. వాళ్ళు అన్నీ చేస్తారు లోకంలో. వ్యభిచారం చేస్తారు, దొంగతనం చేస్తారు, తాగుడు, అన్ని రకాలైన అలవాట్లు ఉంటాయి, లోకానుసారమైన అలవాట్లు. కానీ అదే మరి ఇరుకు మార్గంలో వెళ్ళేవారికి ఇవన్నీ ఏముండక దేవుని సన్నిధిలో దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుతారు. అందుకే ఇరుకు మార్గము దేవుని మార్గము, ఇరుకు మార్గము యేసు మార్గము, ఇరుకు మార్గము మరి అది పరలోక రాజ్యమునకు తీసుకెళ్లే మార్గము. అదే రకంగా మరి విశాలమైన మార్గము నరకానికి తీసుకెళ్తుంది. ఆ మార్గములో మరి అన్ని దేవునికి ఇష్టమైన కార్యాలు అన్నీ ఉంటాయి. మానవులు ఇరుకు మార్గంలో, అనేక మంది మానవులు మరి విశాలమైన మార్గంలో ఉన్నారు. అనేకమైన మానవులు ఏమున్నారు? విశాలమైన మార్గంలో ఉన్నారు. ఇరుకు మార్గంలో కొద్దిమందే ఉన్నారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నామో మనలను మనం గుర్తెరగాలి. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం గ్రహించాలి, మరి లోకములో శ్రమలు మరి కలుగుతాయి. ఆయనను ధైర్యం తెచ్చుకోవాలి. మనం ధైర్యం తెచ్చుకొని లోకాన్ని జయించాలి. మన ప్రభువుకి శ్రమలు వచ్చాయి, ఆయన లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించి ఆయన తండ్రి యొక్క సింహాసనాన్ని ఆయన స్వాధీనం చేసుకున్నాడు. మనము ఈ లోకంలో మరి లోకాన్ని జయించినట్లయితే, లోకాన్ని జయించడం అంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి తండ్రి వలన కలిగినవి కావు. వీటిని మనం ఎప్పుడు జయిస్తామో మనకు యేసు ప్రభు ఆయన సింహాసనాన్ని ఇస్తాడంట. ఎంత గొప్ప అది చూడండి. లోకంలో ఉండే సింహాసనాల కొరకు మరి చిన్న చిన్న వాటి కొరకు కొట్లాడతారు. ఈ సింహాసనాన్ని పొందుకోవడానికి కొట్లాడాలి, ఈ సింహాసనాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. ఇలాంటి దేవుడు ఇలాంటి కృప మనకు అనుగ్రహించి నడిపించలాగిన మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రములు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం.